హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ట్రైలర్ అయితే చూసాము. అంటే యూట్యూబ్లో వచ్చింది. దాని గురించి మన రామ్ గోపాల్ వర్మ యొక్క ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. ఇతని పేరు రామ్ గోపాల్ వర్మ. ఇతను ఏమనుకుంటున్నాడో ఆ ట్రైలర్ చూసి తెలుసుకుందాం. ట్రైలర్ చూసారుగా? చూసామండి. దానికి మీకు ఏమనిపించింది చెప్పండి. ఏమనిపించిందంటే లాస్ట్ టైం టాస్క్లే మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపించిందండి. కొత్తగా ఏమి లేదు అక్కడ. మళ్ళీ ఫోన్లు పళ్ళకు కొట్టడం, జిమ్ షర్ట్. మీరు ఒకవేళ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్తే మీ ఫోన్ పగలగొడతారా? పగలు అంటే బిగ్ బాస్ మీద అతి ప్రేమ ఉంటే వెళ్ళాలన్న ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు పగలగొట్టినా, ఒకవేళ మీరు పగలగొట్టినా కూడా మీరు సెలెక్ట్ అవుతారో లేదు కన్ఫర్మ్ లేదు. కన్ఫర్మ్ లేనప్పుడు నేను ఎంత పగలగొడతాను? అక్కడ ఫోన్ పగలగొట్టింది 1,30,000. 1,30,000 ఫోన్ ఎంత పగలగొడతాను? నేనైతే పగలగొట్టాను. మీరు ఒకవేళ ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నామండి. ఎంత వస్తాయి మీకు శాలరీ? 30,000 వస్తాయి. అంటే మీరు ఒక సంవత్సరం, ఒక 7 నెలలు కష్టపడిన డబ్బులతో ఫోన్ కొంటే అది పగలగొట్టమంటే పగలగొడతారా? నేనైతే ఎంత పగలగొడతాను? నేను పగలగొట్టాను. కానీ అక్కడ అందరూ మరి ఏంటి వెళ్ళి అందరిని పంపిస్తాను అనుకుంటున్నారు. తిరిగినా ప్రతి ఒక్కరు ఫోన్ పగలగొట్టమంటే పగలగొట్టేస్తున్నారు. లక్షలు. మీరైతే కొట్టరు? నేనైతే కొట్టను. ఒకవేళ కొట్టినా మీరు ఇప్పుడు ఏం ఫోన్ వాడుతున్నారు? అది ఐఫోన్ అన్నారు. అబ్బో. ఇంకా ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అందరూ షర్ట్ తీయడం, బాడీ చూసి. అంటే ప్రస్తుతం యూత్ మొత్తం చాలా మంది జిమ్ చేస్తున్నారు. సో ర్యాండమ్ గా ఒక వీధికి ఒకళ్ళైనా జిమ్ చేస్తారు, అందులో ప్రత్యేకత ఏముంది అంటున్నారు. అంతేనండి. ఇంకేముంది, కొంతమంది ఇచ్చారు, వాళ్ళు ఇంప్రెస్ అయినట్టున్నారు. మీరు జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా వెయిట్లు ఎత్తగలరు, అట్లా పుషప్స్ చేయగలరు అంటారు. అందులో పెద్ద టాలెంట్ ఏం కాదు కదా అది. ప్రతి ఒక్కరు ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నారు, అందరూ టాస్క్ చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఇంకా వీళ్ళకి అడిగేది ఓకే, ఆయన కాకపోయినా ఇంకెవరన్నా బాడీ బిల్డర్ వచ్చినా కానీ సేమ్ అదే వెయిట్ చేసి టాస్క్ చేసేవాడు. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు కొంతమంది వచ్చారు. మీరు ఇది చూసారా? ఒక లేడీ వచ్చి షూ కడగమన్నారు. అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి షూకి ఏంటి సంబంధం? ముందు షూ కడిగింది, మొత్తం అంతా అయిపోయింది. ఓకే, ఈ మన అభిజిత్ గారు ఉన్నారు కదండి, అది అక్కడికి వెళ్ళి అమ్మాయిని మరి ఓవర్ యాక్షన్ అనిపించింది. అక్కడ చేయడం పెద్ద డ్రామా లాగా అనిపించింది నాకైతే. నాకు ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే, అగ్ని పరీక్ష 1ని టీవీలో టెలికాస్ట్ చేసి ఇది ఓటీటీకి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే అందులో మనకి ప్రశాంత్ అనే ఒక ఉన్నారు కదా, అదే కాదు హ్యాండిక్యాప్ అట్లా కొంచెం అది కొంచెం ఫస్ట్ టైం చూసేది ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మనకి. అవునండి. వాళ్ళని ఇప్పుడు ఇదేంటంటే అంత యాంకర్ కానీ వీళ్ళందరూ కానీ కొంచెం ఓవర్ యాక్షన్ లా కనిపించేస్తుంది ఈజీగా. ఇప్పుడు మళ్ళీ టీవీలో వేసి మళ్ళీ చేస్తారు. కానీ ఫస్ట్ టైం అంత అగ్ని పరీక్ష చూడాలి అని అనిపించినప్పుడు సెకండ్ టైం అంత ఇంట్రెస్ట్ లేదు, అంత యాంగ్జైటీ కూడా లేదు. ఇంకా మీరు ఇది చూసారా? చెప్పండి. ఏది ఒక జానపద ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి బాగా సూపర్, ఏదో టాలెంట్ ఉన్నట్టు ఉంది. వీళ్ళు కూడా బాగా ఇంప్రెస్ అయినట్టున్నారు. అంటే ఆమె చూడంగానే ఓకే సెట్ అవుతారు, సర్వే అవ్వగలరు అని అనిపించింది. నెక్స్ట్ మూవ్ చేసినట్టున్నారు. తర్వాత దాన్ని బట్టి ఇంకో లేడీ కూడా వచ్చారు, రివర్స్ లో దాంట్లో ఏదో నవదీప్ ఇష్టం అన్నట్టు ఏదో చేసినట్టున్నారు. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఇంకా పైదాకా వెళ్ళరు కదండి. చూద్దాం ఇంకా మిగతా టాస్క్ని బట్టి అలా సెలెక్ట్ ఉంటారో అలా చేయరు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మా ఒపీనియన్. మా ఒపీనియన్ కనుక మీకు నచ్చినట్టయితే, ఏదన్నా మీరు అనుకున్నది మేము చెప్పినట్టు మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వర్మ గారిని కూడా సపోర్ట్ చేయండి.